హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం చికెన్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసుకొని వాటర్తో చపాతీ పిండిలా కలిపి పెట్టుకుందాము. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం పలుచగా మన రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దానిలో రుచికి సరిపడినటువంటి సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి ఎగ్ని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మనం ప్యాన్ అయితే హీట్ చేసుకుందాము. మన ప్యాన్ అయితే హీట్ అయింది కదండి, దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రోటీ వేసి 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా కాల్చుకుందాము. కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టాస్ చేసి ఆయిల్ వేసి దాని మీద మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని స్పూన్తో మొత్తం రోటీ అంతా వచ్చేలాగా అప్లై అయితే చేద్దాం. ఎగ్ మిక్చర్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. ఒక్కొక్కసారి కర్రీ చేసే పని లేకుండా ఎగ్ ఇలా చపాతీ మీద వేసేసుకొని అలా సర్వ్ చేసేయచ్చండి, బాగుంటుంది. ఇప్పుడైతే మనం రోల్ చూద్దాము. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ మైనీస్ అయితే వేసుకుందాము. 1 స్పూన్ మైనీస్ వేసుకొని దాంతో స్ప్రెడ్ చేసుకుందాము. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్పూను టమాటో కచప్ కూడా వేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ముందుగానే చికెన్ అనేది మనం ఇంట్లో ఎలా ఫ్రై చేసుకుంటాం అలానే చేసుకుని దానిలో కొంచెం మెత్తని పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నానండి. ఆ పీసెస్ అనేది మనం మధ్యలో పెట్టేసి దానిలో ఆనియన్స్ కట్ చేసుకున్న సన్నగా వాటిని యాడ్ చేయాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని మన రోటీని మెల్లిగా ఒక సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. రోల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.